హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. చూడండి, మనము పైనాపిల్ మొక్క తీసుకొచ్చి పైనాపిల్ పై భాగాన్ని మనము వాటర్లో వేసుకున్నాం కదా, మొక్కగా మార్చుకోవడానికి. రూట్స్ వస్తాయి చూడండి. చూపిస్తానన్నాను కదా, 1 వీక్కి చూపించాలనుకున్నాను. చూస్తే చాలా చిన్నగా తక్కువగా వచ్చాయన్నమాట. చూడండి, ఇప్పుడు 13-14 డేస్ అవుతుంది. ఇప్పటికీ ఈ మాత్రమే ఉంది. నేను స్టార్టింగ్లో ఒకసారి చేశానని చెప్పారు చూసారా, అది 4-5 డేస్కి చాలా మంచిగా రూట్స్ వచ్చాయన్నమాట చుట్టూతా. ఇవి చూడండి చాలా తక్కువగా వచ్చింది. అయినా పర్లేదు, మనం మట్లో నాటేసుకోవడానికి ఇది రెడీ అయినట్టేనండి. బకెట్స్లో కానీ టబ్స్లో కానీ లేదంటే ప్లేస్ ఎక్కడైనా ఉంటే అక్కడ కానీ మనం దీన్ని నాటేసుకోవచ్చు అనమాట. కాకపోతే దీని నుంచి ఫ్రూట్ పొందుకోవాలంటే చాలా సమయం పడుతుంది, వెయిట్ చేయాల్సి ఉంటుందండి. అలాగే దీని నెక్స్ట్ వీడియో మళ్ళీ కుండీలో నాటుకునేటప్పుడు మీకు నేను తప్పకుండా వీడియో పెడతానండి. నాటుకున్నాక కానీ నాటేటప్పుడు కానీ పెడతానండి. వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ఈ వీడియో చూస్తే మీకు నమ్మకం అనేవి ఉంటుంది. ఇప్పుడు దీనికి రూట్స్ వస్తాయా, ఇలా వస్తాయి అని మీరు సందేహం పడి ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తే మీకు నమ్మకం అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. లీఫ్ కంపోస్ట్ ఉన్నటువంటి మట్టిలో దీన్ని నాటుకుందామండి. ఆల్రెడీ కుండీలు చాలా ఉన్నాయి. ఒకవేళ మీరు కొత్తగా పెట్టే వాళ్ళైతే తప్పకుండా మన గార్డెన్ సాయిల్ ఏమైనా ఉంటే దాంట్లో లీఫ్ కంపోస్ట్ యాడ్ చేయండి. అలాగే ఇంట్లో కట్ చేసిన కూరగాయ తొక్కలతోటి ఎరువు తయారు చేసుకొని కూడా దీనికి ఇచ్చుకుంటే మనం బయట నుంచి ఎరువులు కొనక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, వ్యూస్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.